అందరికి నమస్కారం. వెల్కమ్ టు కోడ్ టు ఫ్యూచర్ తెలుగులో. టుడేస్ టాపిక్ ఏంటంటే టైప్ కాస్టింగ్ ఇన్ జావా. జావా అనేది ఆటోమేటిక్ అండ్ మాన్యువల్‌గా వన్ డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేదే టైప్ కాస్టింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఎవ్రీ జావా డెవలపర్ మస్ట్ లర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ టైప్ కాస్టింగ్? అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? So typecasting is nothing but the process of converting one data type into another data type. ఒక డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌లో కన్వర్ట్ చేసేదాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఇందులో 2 టైప్స్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇక్కడ చూస్తే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది ఆటోమేటిక్‌గా జావా వర్చువల్ మిషన్ అనేది కన్వర్ట్ చేస్తుంది. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌లోకి జావా వర్చువల్ మిషన్ అనేది ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేస్తుంది. అదే మనం ఇక్కడ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చూస్తే, ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది మాన్యువల్‌గా ఒక ప్రోగ్రామర్ అనేవాడు కన్వర్ట్ చేస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌లో కన్వర్ట్ చేయాలంటే మాన్యువల్‌గా ఒక ప్రోగ్రామర్ గాని, ఒక డెవలపర్ గాని కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. Here implicit typecasting nothing but which is used to convert smaller data type into larger data type is known as implicit typecasting. ఒక స్మాలర్ డేటా టైప్‌ని లార్జర్ డేటా టైప్‌లో కన్వర్ట్ చేసేదాన్ని ఇంప్లిసిట్ టైప్‌కాస్టింగ్ అంటాము. ఇంప్లిసిట్ టైప్‌కాస్టింగ్ ఇంకో నేమ్ వచ్చేసి వైడెనింగ్. ఇంప్లిసిట్ టైప్‌కాస్టింగ్ అనేది ఆటోమేటిక్‌గా జావా వర్చువల్ మిషన్ అనేది ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్‌లో కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ చూస్తే స్మాలర్ డేటా టైప్‌ని లార్జర్ డేటా టైప్‌లో కన్వర్ట్ చేసేదాన్నే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ బైట్ ఉంది. బైట్ అనే సైజ్ 1 బైట్. షార్ట్‌కి 2 బైట్స్, ఇంట్‌కి 4 బైట్స్, లాంగ్‌కి 8 బైట్స్. సో, మనకి ఇక్కడ స్మాలర్ డేటా టైప్ వచ్చేసి బైట్. బైట్ కంటే లార్జర్ డేటా టైప్స్ ఏముంది? షార్ట్, ఇంట్, లాంగ్ ఉంది. సో, మనం బైట్‌ని ఈ మూడిట్లో కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాము. బైట్ ఒకదాన్నే కన్వర్ట్ చేయొచ్చా అంటే లేదు. షార్ట్‌ని మనం ఇంటూ లాంగ్‌ని కన్వర్ట్ చేయొచ్చు లాంగ్‌గా. ఎందుకు అంటే షార్ట్ కంటే ఇంటూ లాంగ్ అనేది పెద్దది కాబట్టి. అలానే ఇంటుని మనం కన్వర్ట్ చేయలేమా అంటే ఇంటూ 4 బైట్స్, లాంగ్ అనేది 8 బైట్స్. సో, మనము ఇంట్ అనే దాన్ని లాంగ్‌లో కన్వర్ట్ చేయొచ్చు. రియల్ ఎగ్జాంపుల్, బైట్ అనేది 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్‌లో 1 లీటర్ ఆఫ్ వాటర్ ఉన్నాయనుకోండి. ఆ 1 లీటర్ ఆఫ్ వాటర్‌ని మనము ఇక్కడ షార్ట్‌ని 2 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ అనుకుంటే, ఆ 1 లీటర్ ఆఫ్ వాటర్‌ని మనము ఈ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్‌లోకి పోయొచ్చు గదా! దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. అలానే ఈ 2 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని 4 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్‌లోకి పోయొచ్చుగా. అలానే 4 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని 8 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్‌లోకి పోయొచ్చు. దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. అలానే మనం ఇక్కడ దేర్ వోంట్ బి లాస్ ఆఫ్ వాటర్. జావాలో చెప్పాలంటే వాటర్ ప్లేస్‌లో డేటా. దేర్ వోంట్ బి ఎనీ లాస్ ఆఫ్ డేటా. అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ స్మాలర్ డేటా టైప్‌ని లార్జర్ డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేస్తే దేర్ వోంట్ బి ఎనీ లాస్ ఆఫ్ డేటా. ఈ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్‌ని మనం వైడెనింగ్ అని కూడా అంటాం. ఎందుకంటే బైట్ అనేది స్మాల్‌ది. స్మాల్‌ని మనం ఏం చేస్తున్నాము లార్జ్‌లో కన్వర్ట్ చేస్తాం. లైక్ షార్ట్‌లో కన్వర్ట్ చేస్తాం. అప్పుడేమవుతుంది స్మాల్ అనేది కొంచెం లార్జ్ అవుతుంది. అంటే వైడెనింగ్ అవుతుంది. అలానే షార్ట్‌ని మనం ఇంట్లో కన్వర్ట్ చేస్తే షార్ట్ అనేది ఇంటి కంటే స్మాల్. సో, మనం షార్ట్‌ని ఇంట్లో కన్వర్ట్ చేస్తే షార్ట్ అనేది ఏమవుతుంది? కొంచెం లార్జ్ అవుతుంది. దాన్ని వైడెనింగ్ అవుతుంది. అందుకే మనము ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్‌ని వైడెనింగ్ అని కూడా అంటాము. ఇంప్లిసిట్‌కి ఎగ్జాంపుల్ చూస్తే డెమో అనే క్లాస్ క్రియేట్ చేసి అందులో మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. ఆ మెయిన్ మెథడ్ లోపల బైట్ అనే డేటా టైప్‌కి ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి 45 అనే వాల్యూ అసైన్ చేశా. నెక్స్ట్ ఏం చేశాను? డబుల్ అనే డేటా టైప్‌కి బి అనే వేరియబుల్ డిక్లేర్ చేశా. నెక్స్ట్ వచ్చేసి బి ఈక్వల్ టు ఏ అన్నా. అంటే ఏమవుతుంది ఇక్కడ? బి అనేదేమో డబుల్ 8 బైట్స్. ఏ అనేదేమో బైట్ 1 బైట్. అంటే బిలో ఏ వాల్యూ స్టోర్ చేస్తాను. అంటే డబుల్‌లో బైట్ వాల్యూ స్టోర్ చేస్తాను. అంటే 8 బైట్స్‌లో సింగిల్ బైట్ వాల్యూ స్టోర్ చేస్తాను. అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. లార్జర్ డేటా టైప్ స్మాలర్ డేటా టైప్ వాల్యూని స్టోర్ చేస్తాను. అంటే కన్వర్టింగ్ స్మాలర్ డేటా టైప్ వాల్యూ ఇంటూ లార్జర్ డేటా టైప్ వాల్యూ. నెక్స్ట్ మనం ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ప్రింట్ చేస్తే అవుట్‌పుట్ చూస్తే 45 వచ్చింది. నెక్స్ట్ లైన్‌లో మనము అదే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ప్రింట్ చేస్తే 45.0 వచ్చింది. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఏ అనేది 45, బి అనేది 45.0 అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. బయట అనే వాల్యూని డబుల్‌లోకి కన్వర్ట్ చేసాము. ఇక్కడ మనకు 0.0 ఎందుకొచ్చిందంటే డబుల్ అనేది డెసిమల్ వాల్యూస్. సో, 45.0 అనేది వచ్చింది. నెక్స్ట్ మనం వచ్చేసి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్.
Converting larger data type into smaller data type is known as explicit typecasting. లార్జర్ డేటా టైప్‌ని స్మాలర్ డేటా టైప్‌గా కన్వర్ట్ చేసేదాన్ని ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాము. దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి నారోయింగ్. నారోయింగ్ అంటే ఏంది? లార్జర్ డేటా టైప్‌ని స్మాలర్ డేటా టైప్ కన్వర్ట్ చేసేదాన్నే నారోయింగ్ అంటాము. దాన్ని టెక్నికల్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాము. మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ చూస్తే జావా విర్చువల్ మిషన్ అనేది ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్‌లో మాన్యువల్‌గా ప్రోగ్రామర్ గాని, డెవలపర్ గాని మాన్యువల్‌గా లార్జర్ డేటా టైప్‌ని స్మాలర్ డేటా టైప్‌గా కన్వర్ట్ చేయాలి. మనం ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎస్పీసీ టైప్ కాస్టింగ్ కూడా బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. అక్కడ ఏం చేస్తున్నాం మనం? బైట్ నుంచి లాంగ్‌కి వెళ్తున్నాము. కానీ ఎస్పీసీ టైప్ కాస్టింగ్‌లో ఏం చేస్తాం మనము? లాంగ్ నుంచి బయటకి వెళ్తాం. అంటే లార్జర్ డేటా టైప్ నుంచి స్మాలర్ డేటా టైప్‌లోకి వెళ్తున్నాం. రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాంగ్ అనేది 8 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్, 8 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయనుకోండి. దాన్ని మనం 4 లీటర్స్ వాటర్ బాటిల్‌లో పోస్తే ఏమవుతుంది? 4 లీటర్స్ వరకు అందులో పట్టి మిగతా 4 లీటర్స్ అనేవి బయట పడిపోతాయి. అలానే 4 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని తీసుకెళ్ళి మనం షార్ట్‌లో ఉన్న 2 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్‌లో పోస్తే 2 లీటర్స్ అందులో ఉండి 2 లీటర్స్ బయట పడిపోతాయి. అలానే బయటికి కూడా. సో, మనకిక్కడ ఏమవుతుంది? లాస్ ఆఫ్ వాటర్ అవుతుంది. అంటే మనం జావాలో మాట్లాడితే లాస్ ఆఫ్ డేటా. సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ జావా. అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది జావాలో పాసిబుల్. బట్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది జావాలో నాట్ పాసిబుల్. మనకి జావా కోడ్ రాస్తే మనకి జావా విర్చువల్ మిషన్ అనేది కంపైల్ చేసి మనకి ఎర్రర్ ఇస్తుంది. ఏం ఎర్రర్ ఇస్తుంది? లాస్ ఆఫ్ డేటా అవుతుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇంటూ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటుంది. కానీ మనము ఇక్కడ మాన్యువల్‌గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే బై యూజింగ్ టైప్. నెక్స్ట్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్‌కి ఎగ్జాంపుల్ చూస్తే డెమో అనే క్లాస్ క్రియేట్ చేసి, ఆ డెమోలో మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి, ఆ మెయిన్ మెథడ్ లోపల డబుల్ అనే డేటా టైప్‌కి ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి, ఏ అనే వేరియబుల్‌కి 45.75 అనే వాల్యూని ఇచ్చా. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాను. ఇంట్ అనే డేటా టైప్‌కి బి అనే వేరియబుల్ డిక్లేర్ చేసి, బి ఈక్వల్ టు ఏ అన్నా. ఇక్కడ బి ఏంటి? ఇంటిజర్ 4 బైట్స్. ఏ అంటే డబుల్ 8 బైట్స్. అంటే బి ఈక్వల్ టు ఏ అంటే బి లోపల ఏ వాల్యూ స్టోర్ అవుతుంది. బి ఇంట్ ఏ అనేది డబుల్. అంటే 4 బైట్స్ లోపల 8 బైట్స్ వాల్యూ అనేది నేను స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ జావాలో మనకి ఇలా స్టోర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే లాస్ ఆఫ్ డేటా వల్ల. కానీ మనం ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్‌ని మాన్యువల్‌గా చేయొచ్చు. ఎలాగంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డెమో అనే క్లాస్ తీసుకొని అందులో మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి డబుల్ ఏ ఈక్వల్ టు 45.75 వాల్యూ నెక్స్ట్ ఇంట్ బి అని డిక్లేర్ చేశాను. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే బి ఈక్వల్ టు ఏ అన్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది? స్మాలర్ డేటా టైప్‌లో లార్జర్ డేటా టైప్ వాల్యూ స్టోర్ చేయి అంటున్నా. సో, జావా విర్చువల్ మిషన్ అనేది మనకి ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే లాస్ ఆఫ్ డేటా అవుతుందని. ఈ కోడ్‌లో చూస్తే బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అన్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది? జావా విర్చువల్ మిషన్‌ని ఒక డెవలపర్ గాని, ప్రోగ్రామర్ గాని ఫోర్స్ చేస్తున్నాడు. లాస్ ఆఫ్ డేటా అయినా పర్వాలేదు. నా డబ్బుల్ని ఇంట్లో కన్వర్ట్ చేయి అంటున్నాము. అదే మనం ఇక్కడ ఇంట్ ప్లేస్‌లో ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్‌లో కన్వర్ట్ చేయమంటున్నాం. అదే మనం ఇంట్ ప్లేస్‌లో బైట్ తీసుకుంటే డబుల్ అయిన వాల్యూని బైట్‌లో కన్వర్ట్ చేయమంటున్నాం. ఇక్కడ చూస్తే ఏ అనే వాల్యూ ఏంటి? ఏ ఏ అనే వాల్యూ వచ్చేసి డబుల్. డబుల్ ఏ అని డిక్లేర్ చేశాం కాబట్టి ఏ అనేది డబుల్. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాము. సో, లాస్ ఆఫ్ డేటా అవుతుంది. అయినా పర్వాలేదు నాకు అవుట్‌పుట్ కావాలి అని జావా విర్చువల్ మిషన్‌ని ఒక డెవలపర్ గాని, ప్రోగ్రామర్ గాని ఫోర్స్ చేస్తారనమాట. సో, మనం ఇక్కడ సిస్టమ్‌లో డవ్.println ఏం చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది 45.75 వచ్చిద్ది. ఎందుకంటే మనకి ఏలో ఏముంది? డబుల్ ఏ ఈక్వల్ టు 45.75 వాల్యూ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ బి అంటున్నాం. ప్రింట్ బి అనేప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చిద్ది? 45 వచ్చిద్ది. ఎందుకు వచ్చిద్ది? లాస్ ఆఫ్ డేటా. డబుల్ ఏమో డెసిమల్స్. ఇంటిజర్ ఏమో నార్మల్ నంబర్స్. సో, మనకి లాస్ ఆఫ్ డేటా అవి 0.75 అనే లాస్ ఆఫ్ డేటా పోయి మనకి అవుట్‌పుట్ అనేది 45 వచ్చిద్ది. ఫైనల్లీ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే కన్వర్టింగ్ లోవర్ డేటా టైప్ ఇంటూ హైయర్ డేటా టైప్. జావా విర్చువల్ మిషన్ అనేది ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ దేర్ ఈస్ నో లాస్ ఆఫ్ డేటా అన్నమాట. ఇంకోటి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చూస్తే హైయర్ డేటా టైప్ ఇంటూ లోవర్ డేటా టైప్ కన్వర్ట్ చేసేదాన్ని ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము. ఇది ఆటోమేటిక్‌గా జావా విర్చువల్ మిషన్ చేయకుండా ప్రోగ్రామర్ గాని, డెవలపర్ గాని మాన్యువల్‌గా చేస్తారు. అండ్ దేర్ ఈస్ లాస్ ఆఫ్ డేటా. I hope you have understand what is typecasting and the types of typecasting. If you understand this, please like, comment and subscribe. Thank you.